అందరికీ నమస్కారం. నా పేరు ఏవి లక్ష్మి. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను డివైన్ లైఫ్ సెంటర్లో 11 రోజులు బట్టి డార్క్ రూమ్ మెడిటేషన్ చేస్తున్నాను. ఫస్ట్ డే క్లాస్ తీసుకున్నప్పుడు చాలా ఆనందంతో నాకు ఫస్ట్ ఈ అశ్వత్థామ చెట్టు కింద ప్రబోధ్ గారు కూర్చోవడం కనిపించింది. సారేమో కూర్చుని క్లాస్ చెప్తుంటే నాకు సారేమో అలా స్టెప్స్ వైజ్ అలా మీదకి వెళ్ళిపోతుంటే అలాగా మధ్యలో నాకు మెట్ల నుంచి ఇంకా మీదకి ఎదిగిపోతూ ఆ ఇంద్రభవనాల దగ్గరికి వెళ్ళిపోయి చక్రవర్తి రూపంలో ఒక చక్రవర్తి వేసుకుని చెయ్యిని ఎలాగా చేతి మీద పెట్టుకుని చాలా హుందాగా అతను చెప్పే విధానం చూస్తుంటే అది నేను ఆనందం అంటే ఆనందమా ఇంకేమిటో నాకు మధ్యలో మాకు ఆరాల గురించి ఏమిటి మళ్ళీను ఎలాగ మాకు తెలుస్తుందో ప్రతిదీను ఎనర్జీ అవన్నీ ఎలా తెలుస్తాయో చెప్తున్నప్పుడు అప్పుడు కూడా ఎనర్జీని నేను ఎప్పుడు సారు ఎంతలాగా ఆరా పెరుగుతుంది అన్నది నేను ఆరాలోని సార్ని ఇలా ఎదిగిపోతూ కిందని ఉన్నప్పుడు కూడా బాడీ ఇలా పెరిగిపోతూ నా ఆరా కన్నా ప్రబోధ్ సార్ ఆరా చూసాను. నేను బాగాని చూసి నేను చాలా ఆనందించడం జరిగింది. తర్వాత నేను ప్రబోధ్ సార్ ఆనందం చూసి దాంట్లో నేను కూడా అవి ఎలాగ తెలుసుకోవాలో చెప్పారంతా అని దాంతో నాకు కూడా విశ్వంలో కూడా నేను కూడా ఉన్నదానికన్నా కొంచెం ఎదగడం అవన్నీ అన్ని పక్కల విశ్వంలో అంతా చూడమంటారు, బయట లోపట అంతా చూడమంటారు. అది చెప్పిన తర్వాత నాకు బాగా ఇదయ్యి కొంచెం విశ్వంలో కూడా అంత పూర్తిగా కాకపోయినా మధ్యలో నా ఆరా కూడా పెరిగి నాకు చాలా ఆనందం అనిపించింది. ఒకరోజునేమో ప్రబోధ్ గారు అలాగా ఎవరెస్ట్ కన్నా మీదకి వెళ్ళిపోయినట్టు చాలా ఆనందం కనిపించి అది ఇదవుతుంటే యోగానంద గారు కూడా పక్కన ఉన్నారు. యోగానంద గారితో అక్కడ కనిపించారు. మళ్ళీ నెక్స్ట్ డే అనుకుంటాను పత్రి గారు, రమణ మహర్షి, పాకల్పాటి గురువు గారు ఇంకా గురువులు కనిపించారు. సారు అలా ఎదిగిపోతూ క్లాస్ చెప్తున్నప్పుడు మీదని కృష్ణుడి రూపంలో కిరీటం ఒక మురళి పట్టుకుని విశ్వం అంతా మీదకి తిరుగుతున్నప్పుడు చాలా చెప్పలేని ఆనందం వచ్చింది. అది ఆ రూపంలో ఆ విరాట పర్వం చూసి నాకు జీవితం ఇంకా ఎంత ఇదిగా ఉందో చెప్పలేను.